హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 80. ప్రాజెక్ట్ ప్రజెంటేషన్లో ఎలాగైనా నేనే గెలవాలి స్వామి అని అనుకొని కళ్యాణ్ వెంట బయటకు వస్తుంది మైథిలి. అనసూయం గారు సోఫాలో కూర్చొని పుట్టబోయే ముని మానవుడి కోసం స్వెటర్ అల్లడం చూసి మైథిలి దగ్గరికి వచ్చి, అమ్మమ్మగారు, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఈ ప్రజెంటేషన్లో నేనే గెలవాలని ఆశీర్వదించండి అంటూ కాళ్ళ మీదకి వంగుతుంది. కళ్యాణ్ వాళ్ళని చూస్తూ, తనని అసలు ఆశీర్వదించగ్రాని తను మన ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి పోటీగా, అంటే నాకు పోటీగా ప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తుంది. అందుకే నువ్వు అసలు ఆశీర్వదించకూడదు అంటాడు. చాలే ఊరుకోరా, ఇక్కడ ఎవరు ఎవరికి పోటీ పడుతున్నారని కాదు, ఎవరి తెలివితేటలకి పదును పెడుతున్నారనేది ముఖ్యం అని, అమ్మ మైథిలి, నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తన్ని పైకి లేపుతుంది. థ్యాంక్స్ అమ్మమ్మ గారు అంటుంది నవ్వుతూ. సరిపోయింది అని అనుకుంటూ కళ్యాణ్ బయటకు వెళ్తుంటాడు. మైథిలి కూడా వెళ్ళబోతుంటే, అమ్మ మైథిలి, ఒక్క నిమిషం అంటుంది అనసూయం గారు. మైథిలి వెనక్కి తిరిగి చూస్తుంది. అనసూయం గారు చేతిలో ఉన్న స్వెటర్ పక్కకు పెట్టి తన దగ్గరికి వచ్చి, నా మనోడితో పోటీ పడబడుతున్నావంటే నువ్వు చాలా తెలివిగా ఉండాలి. నా మనోడు మూర్ఖత్వంలో అమాయకుడు కానీ బిజినెస్ విషయాల్లో కాదు. వాడికి 15 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచే బిజినెస్లో లాజిక్స్ని అలవర్చుకొని నష్టాల్లో ఉన్న ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని లాభాల బాటలో నడిపించడం మొదలుపెట్టాడు. ఇక వాడికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని పూర్తిగా వాడి బాధ్యతలోకి తీసుకొని అటు చదువు ఇటు కంపెనీని చూసుకోవడం మొదలుపెట్టాడు. అలాంటి నా మనవడితో పోటీ పడడం అంటే చాలా కష్టం అని అంటుంది. తన మాటలు మైథిలి మనసుని కంగారు పెడుతుంటాయి. నిన్ను నిరుత్సాహపరచడానికి ఇలా మాట్లాడుతున్నానని అనుకోకు. వాడిని గెలవాలంటే వాడిని మించిన తెలివితేటలు నువ్వు చూపించాలి. అందుకే ఇదంతా చెప్తున్నాను. ప్రజెంటేషన్ జాగ్రత్తగా ఇవ్వు అని అంటుంది. అనసూయం గారి మాటలతో మైథిలి మనసులో ఇంకా భయం పట్టుకుంటుంది. కానీ ఆ భయాన్ని బయటికి కనపడనివ్వకుండా కవర్ చేస్తూ, మీ మనోడు ఎంత తెలివైన వాడైనా సరే ఈసారి నేనే గెలుస్తాను చూడండి అని చెప్పి బయటికి వెళ్తుంది. అనసూయం గారు తన మనవడి మీద నమ్మకంతో చిన్న నవ్వు నవ్వుతూ, పిచ్చి పిల్ల అని అనుకుంటుంది మనసులో. కొద్దిసేపటికి కార్ ఓ బిల్డింగ్ ముందు ఆగుతుంది. ముందు మైథిలి కార్ దిగి లోపలికి వస్తుంటుంది. శశిధర్ ఇప్పుడు అటెండర్గా కాకుండా ఎండి హోదాలో కనిపిస్తూ మైథిలి కోసం ఎదురు చూస్తుంటాడు. తను చూడగానే ఎదురు వెళ్ళి, ప్రజెంటేషన్ గురించి అంతా ప్రిపేర్ అయ్యావు కదా మైథిలి అని అడుగుతాడు ఆత్రంగా. మైథిలి కాస్త టెన్షన్ పడుతూ, ప్రిపేర్ అయ్యాను అంటుంది, కళ్యాణ్ మీద గెలుస్తానని నమ్మకం లేనట్టుగా. ఈసారి కూడా మనమే గెలవాలి మైథిలి అని శశిధర్ అంటుండగానే కళ్యాణ్ వచ్చి మైథిలి పక్కకు చేరుతాడు. శశిధర్ కళ్యాణ్ చూసి కాస్త భయపడి వెకిలి నవ్వు నవ్వుతూ, ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇంకా టైం ఉంది మైథిలి, ఈలోపు కాన్ఫిడెన్స్ హాల్లోకి వెళ్ళి ఒకసారి ప్రజెంటేషన్ అంతా చెక్ చేసుకో అంటాడు. నువ్వు వరీ అవ్వకు, మైథిలిని కాన్ఫిడెన్స్ హాల్కి నేనే తీసుకెళ్తాను అని, పదా మైథిలి అంటాడు కళ్యాణ్. దాంతో మైథిలి కళ్యాణ్ వెనుక నడుస్తుంటుంది. వాళ్ళిద్దరూ అలా వెళ్తుంటే శశిధర్ అనుమానంగా చూస్తూ, కొంపతీసి ఇద్దరూ కలిసిపోయి నా నెత్తిన టోపీ పెట్టాలనుకుంటున్నారా ఏంటి అని అనుకుంటాడు. కొద్దిసేపటికి కాన్ఫిడెన్స్ హాల్లో మైథిలి కళ్యాణ్ ఎదురెదురుగా కూర్చొని ల్యాప్టాప్లో ప్రజెంటేషన్ చెక్ చేసుకుంటూ ఉంటారు. మిగతా వారు ఉన్నా కాస్త దూరంగా ఉంటారు. మైథిలి ఆ ప్రజెంటేషన్ చెక్ చేస్తుందనే మాటే కానీ బిజినెస్లో కళ్యాణ్ తెలివితేటల గురించి చెప్పిన అనసూయం గారి మాటలు గుర్తొస్తూ, అమ్మమ్మ గారు అన్నారని కాదులే కానీ నిజంగానే కళ్యాణ్ బిజినెస్ విషయాల్లో చాలా తెలివిగా వ్యవహరిస్తుంటాడు, అది నాకు తెలియని విషయం కాదు అని అనుకుంటుండగా కళ్యాణ్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. కళ్యాణ్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ, బయటికి వస్తున్నాను ఉండు అంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేయకుండానే అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. మైథిలి కళ్యాణ్ ల్యాప్టాప్ వైపు చూస్తూ, ఒకసారి ప్రజెంటేషన్ ఎలా ప్రిపేర్ చేశాడో చూస్తాను అని అనుకుంటూ కళ్యాణ్ ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి ప్రజెంటేషన్ మొత్తం చూస్తూ, వామ్మో, ఈసారి నేను ఓడిపోవటం ఖాయం, నాకు తెలిసి
ఇంత హైలైట్గా ప్రజెంటేషన్ ఎవ్వరూ రెడీ చేసి ఉండరు. ఖచ్చితంగా ఈ మెంటలోడే గెలుస్తాడు అని అనుకుంటుండగా కళ్యాణ్ వస్తున్నట్టుగా అనిపించి తిరిగి తన ప్లేస్లోకి వచ్చి కూర్చుంటుంది. కళ్యాణ్ కొబ్బరి బొండాలో స్టా వేసుకుని తీసుకొచ్చి మైథిలికి ఇస్తూ, ఇది తాగేనిమి అంటాడు. మైథిలి కాస్త ఆశ్చర్యపోతూ, ఇక్కడ కొబ్బరి బొండా ఎక్కడిది అని అడుగుతుంది. నీ అటెండర్ని, అదే శశిధర్ని పంపించి తెప్పించాను. ప్రజెంటేషన్ ఇవ్వడానికి కాస్త టైం ఉంది కదా, ఈలోపు ఇది తాగు అని తన చేతిలో పెడతాడు. మైథిలి దానిని అనుమానంగా చూస్తూ, నేను ప్రజెంటేషన్ ఇవ్వకూడదని కొంప తీసి ఇందులో ఏదైనా మత్తు పదార్థం కలపలేదు కదా అని మనసులో అనుకుంటుండగా, హలో ఎనిమి, నీ లోపల ఉంది నా కొడుకు, వాడిని నీ లోపల పెట్టుకొని నీకు మత్తు పదార్థం ఎలా ఇస్తాను? అయినా నీ తొక్కల ప్రజెంటేషన్ ఓడించడానికి నీకు మత్తు పదార్థం ఇచ్చి ఓడించాలా? నిన్ను ఓడించడానికి నా తెలివితేటలు సరిపోవనుకుంటున్నావా అంటాడు కాస్త కోపంగా. అది నిజమేలే అని అనుకొని సారీ సారీ అని చెప్పి స్టాతో ఆ వాటర్ గబగబా లాగిస్తుంది. ఖాళీ చేసిన బోండా ఎక్కడ పడేయాలో చూస్తుండగా కళ్యాణ్ అది అందుకొని నేను పడేస్తానులే అంటాడు. కొద్దిసేపటికి ప్రాజెక్ట్ సంబంధించిన డెలిగేట్స్ ముందు ప్రజెంటేషన్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. అందరూ ఒక్కొక్కరిగా ప్రొజెక్టర్ దగ్గరికి వచ్చి ప్రజెంటేషన్ ఇస్తుంటారు. కళ్యాణ్ పక్కన కూర్చున్న మైథిలి కళ్యాణ్ మీద గెలవలేను అని అనుకొని బాగా టెన్షన్ పడుతుంటుంది. ఆ టెన్షన్ వాళ్ళకు ఎదురుగా కూర్చున్న శశిధర్ మొహంలో కూడా కనిపిస్తుంది. కళ్యాణ్ మైథిలి టెన్షన్ అర్థం చేసుకొని సున్నితంగా తన చేయిని పట్టుకుంటాడు. మైథిలి కళ్యాణ్ వైపు చూస్తుంది. టెన్షన్ వద్దు అన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తాడు. ఏం చేయను, నీ ప్రజెంటేషన్ చూడగానే నాకు టెన్షన్ ఎక్కువైంది అని అనుకుంటుంది మనసులో. కళ్యాణ్ నవ్వి బీ కూల్ అంటాడు. ఇంతలో మైథిలి వంతు వచ్చి తనని పిలుస్తుంటారు. మైథిలి ఇంకా భయపడుతూ కళ్యాణ్ వైపు చూస్తుంటుంది. ఎలాంటి టెన్షన్ పడకుండా ప్రజెంటేషన్ ఇవ్వు, ఆల్ ది బెస్ట్ అని విష్ చేస్తాడు. మైథిలి చిన్న చిరునవ్వు నవ్వి స్క్రీన్ దగ్గరికి వెళ్తుంది. ముందు టెన్షన్ పడ్డా తర్వాత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది చూసి శశిధర్ కూడా సంతోషపడుతుంటాడు. డెలిగేట్స్ కూడా తన ప్రాజెక్ట్ బాగుందని వారిలో వారు అనుకుంటారు. కొన్ని నిమిషాలకి ప్రజెంటేషన్ ఇవ్వడం పూర్తి చేసి కళ్యాణ్ పక్కకు వచ్చి కూర్చుంటుంది. బాగుంది ప్రజెంటేషన్ అంటాడు. నీ ప్రజెంటేషన్ కంటే ఎక్కువనా? ఖచ్చితంగా నువ్వే గెలుస్తావులే అంటుంది బాధగా. కళ్యాణ్ నవ్వి థ్యాంక్ యూ అంటాడు. ఇంతలో కళ్యాణ్ వంతు వస్తుంది. కళ్యాణ్ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి అతని ప్రజెంటేషన్ ఓపెన్ చేస్తాడు. స్క్రీన్ మీద కళ్యాణ్ ప్రజెంటేషన్ కనపడగానే ఇక మైథిలి అక్కడ ఉండలేక హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని బయటికి వెళ్తుంది. కళ్యాణ్ ప్రజెంటేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. బయట ఉన్న మైథిలి చిరాకు పడుతూ, ఈ మెంటలోడే గెలవబోతున్నాడు, నేను ఓడిపోయాను అని అనుకుంటుంది. కొద్దిసేపటికి మైథిలి అంటూ శశిధర్ సంతోషంతో పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. మైథిలి అది చూసి ఆశ్చర్యపోతూ, కళ్యాణ్ గెలవగానే కళ్యాణ్ మెంటలు వీడికొచ్చి పిచ్చిలేసిందా ఏంటి, ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అని అనుకుంటుంది. శశిధర్ అంతే సంతోషంగా వచ్చి, మనమే గెలిచాం మైథిలి, ఈ ప్రాజెక్ట్ కూడా మనకే వచ్చింది అంటాడు నవ్వుతూ. మైథిలి నమ్మలేనట్టుగా షాక్ అవుతూ, ఇదేంటి, కళ్యాణ్ గెలవలేదా అని అడుగుతుంది. శశిధర్ ఆ మాటలకు నవ్వి, కళ్యాణ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి యు నో కట్టప్ప అని బాహుబలి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజెంటేషన్ గెలుస్తాడా అని అంటాడు. ఆ మాటలకు మైథిలి ఇంకా షాక్ అవుతూ, బాహుబలి స్టోరీ చెప్పడం ఏంటి అని అడుగుతుంది. నువ్వు బయటకు వచ్చాక జరిగింది అదే. కళ్యాణ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి బాహుబలి స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ స్టోరీ వింటూ డెలిగేట్స్ జుట్టు పీక్కోవడం మొదలుపెట్టారు. చివరిగా మనం గెలిచామని అనౌన్స్ చేశారు. ఈ విషయం ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పాలి అని అక్కడి నుంచి వెళ్తాడు. ఇంతలో కళ్యాణ్ అక్కడికి వస్తుంటే అర్థం కాని ఆశ్చర్యంలో ఉన్న మైథిలి కళ్యాణ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. కళ్యాణ్ అది చూసి తనకు ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్తూ, ఓ ఎనిమి, ఏంటి ఆ పరిగెత్తడం అంటూ దగ్గరకు వచ్చి తన కడుపుని సుతారంగా పట్టుకొని, నా కొడుకుని కంగారు పెడుతున్నావేంటి అంటాడు. ఏంటి కళ్యాణ్, ప్రజెంటేషన్లో బాహుబలి స్టోరీ చెప్పడం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. బాగుందని చెప్పాను అంటాడు క్యాజువల్గా చూస్తూ.
అబ్బా కళ్యాణ్, ఎందుకు ఇలా చేశావు? ప్రజెంటేషన్ కరెక్ట్గా ఇచ్చి ఉంటే నువ్వే గెలిచేవాడివి కదా అని అడుగుతుంది. అందుకే కరెక్ట్గా ఇవ్వలేదు అంటాడు తాపీగా. మైథిలి అర్థం కానట్టుగా చూస్తుంటుంది. కళ్యాణ్ మళ్ళీ తన కడుపు మీద సుతారంగా చేపెట్టి, వీడి కోసం ఆ బాహుబలి స్టోరీ చెప్పాను అంటాడు. మైథిలి అర్థం కానట్టుగా చూస్తూ, నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. కళ్యాణ్ నవ్వుతూ తన హ్యాండ్ బ్యాగ్ చేతిలోకి తీసుకొని దానిమ్మ గింజలు పెట్టిన బాక్స్ అందులో నుంచి తీసి స్పూన్తో తనకు తినిపిస్తూ, నిజానికి నేను ప్రజెంటేషన్ తయారు చేసింది నీకోసమే ఎన్వి. నువ్వు ప్రజెంటేషన్ కరెక్ట్గా చేయకపోతే నా ప్రజెంటేషన్ నీకు ఇద్దామని ప్రిపేర్ చేశాను అంటాడు. మైథిలి ఆ మాటల్ని ఆశ్చర్యంగా వింటూ నోటిలో పెడుతున్న దానిమ్మ గింజలు తింటూ ఉంటుంది. కళ్యాణ్ తనకు తినిపిస్తూ, ఈ ప్రజెంటేషన్లో నువ్వు ఓడిపోతే సఫర్ అవుతావు. దాంతో ఆ ప్రభావం నీ కడుపులో ఉన్న నా కొడుకు మీద పడుతుంది. నేను చేసిన ప్రజెంటేషన్ నీకు ఇద్దామనుకొని రాత్రి నీ రూమ్లోకి వచ్చి నీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి నువ్వు చేసిన ప్రజెంటేషన్ చెక్ చేశాను. నా అంత కాకపోయినా పర్వాలేదు, బాగా చేసావని అనుకున్నాను. నేను కరెక్ట్గా పార్టిసిపేట్ చేయకపోతే నువ్వు గెలుస్తావనే నమ్మకం ఏర్పడింది. నీ కాన్ఫిడెన్స్ తగ్గకూడదని నీ ప్రజెంటేషన్ని కంటిన్యూ చేయించి నా ప్రజెంటేషన్కి బాహుబలి స్టోరీ అల్లి చెప్పాను. నేను ప్రజెంటేషన్ కరెక్ట్గా ఇస్తే నేను గెలుస్తానని తెలుసు. అందుకే ఇలా చేశాను. నా కొడుకు కోసం నేను ఓడిపోయి నేను గెలిపించాను అంటూ దానిమ్మ గింజలు తనకు తినిపించడం పూర్తి చేసి ఖాళీ బాక్స్ తిరిగి తన బ్యాగ్లో పెట్టి, ఇక వెళ్దాం పదా అంటాడు. నాకొక డౌట్ కళ్యాణ్ అని అంటుంది. ఇంకా ఏంటి నీ డౌట్స్ అంటాడు కన్నుబొమ్మలు ముడుస్తూ. నా బ్యాగ్లోకి దానిమ్మ గింజల బాక్స్ ఎలా వచ్చింది అని అడుగుతుంది. తన డౌట్కి కళ్యాణ్ నవ్వి, ఇక్కడ లేట్ అవుతుందని నాకు తెలిసే నా కొడుకు కోసం నేను ప్రిపేరింగ్లోనే ఉన్నాను. ఉదయం నువ్వు స్నానానికి వెళ్ళినప్పుడు నేనే వీటిని నీ బ్యాగ్లో పెట్టాను అంటాడు. ఇంతలో కళ్యాణ్కి ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటాడు. మైథిలి కళ్యాణ్ వైపు తదేకంగా చూసి తర్వాత కడుపు చూసుకుంటూ బిడ్డ మీద ప్రేమగా చేయి పెట్టి, మీ నాన్న నాకు గొప్ప ప్రేమికుడిగా ఉండకపోయినా నీకు మాత్రం గొప్ప తండ్రి అవుతాడని నమ్మకం పూర్తిగా ఏర్పడిందిరా. నీకోసం మీ నాన్న ఒక మంచి ప్రాజెక్ట్ వదులుకున్నాడు బంగారం అని అనుకుంటుండగా కళ్యాణ్ ఫోన్ పెట్టేసి కోపంగా కడుపు మీద ఉన్న తన చెయ్యి విదిలించి, ఇదే వద్దని చెప్పానేమి. ఈ మధ్య నా కొడుకు మీద తెగ ప్రేమాభిమానం పెంచుకుంటున్నావు. వీడి మీద నీకు ఏ హక్కు లేదని నీకు ప్రతిసారి గుర్తు చేయాలా అంటాడు కోపంగా. ఆ మాటలకు మైథిలి బాధపడుతూ సారీ అని తలదించుకుంటుంది. ఓహో, ఈ ఎనిమి బాధపడితే మళ్ళీ నా కొడుకే కష్టం అని అనుకొని తన మొహాన్ని పైకెత్తి, మీ వాళ్ళని బాగా మిస్ అవుతున్నా కదా, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, కొన్ని గంటలు మీ వాళ్ళతో స్పెండ్ చేద్దు వద్దు కానీ పదా అంటాడు. అది వినగానే మైథిలి మొహం సంతోషంతో వెలిగిపోతూ, నిజంగానే అంటున్నావు కదా అని అడుగుతుంది. నిజంగానే పదా అంటూ నడుస్తుంటాడు. వాళ్ళిద్దరూ అలా వెళ్తుంటే మిగతా వారు శశిధర్కి కంగ్రాట్స్ చెప్పడం కనిపిస్తుంటుంది. కళ్యాణ్ అది ఇబ్బందిగా చూస్తూ, ఈ మధ్య వీడి టైం చాలా బాగుంది అని అనుకొని ఫీల్ అవుతుంటాడు. పోయే దారిలో టాయ్స్ షాప్కి తీసుకెళ్ళి కొన్ని బొమ్మలు కొంటుంటాడు. ఇప్పటికే బొమ్మలతో మీ బంగ్లా మొత్తం నింపావు కదా, ఇంకా బొమ్మలెందుకు అని అడుగుతుంది మైత్రి. ఇవి నా కొడుక్కి కాదు, చంద్రిక పాప కోసం కొంటున్నాను అంటాడు. నా చెల్లెలి కూతురికి నువ్వెందుకు బొమ్మలు కొనిపెట్టాలి అని అడుగుతుంది కాస్త కోపంగా. అది నా ఇష్టం, నువ్వు మూసుకొని ఉండు అని తనతో నోరు మూయిస్తాడు. మామూలుగా అయితే ఇవాళ ఎపిసోడ్ మిస్ అవుతుందేమో అనుకున్నాను, కానీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి రికార్డ్ చేశాను, అందుకే చిన్న ఎపిసోడ్ అయింది. మీరు చిన్న ఎపిసోడ్ అని ఫీల్ కాకుండా నా లైక్స్, నా కామెంట్స్ నాకు ఇచ్చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.